హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివప్రియ. ఈరోజు రెసిపీ వచ్చేసి రైస్, రోటీ, బిర్యానీలోకి, చపాతీలో దేంట్లోకైనా సరే అద్దరిపోయే చికెన్ గ్రేవీ మసాలా చేసి చూపిస్తానండి. ఇది కొత్త రకంగా ఒకసారి నేను ట్రై చేశాను. చాలా మంచిగా కుదిరిందనమాట. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అంతేకాకుండా కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి రెసిపీ అలా మీకు వచ్చేస్తుంది అనమాట. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. అందులో ఒక అర స్పూన్ మిరియాలు, ఒక 3 బిర్యానీ ఆకులు, ధనియాలు ఒక 1½ స్పూన్ వేసానండి. ఒక అర స్పూను జీలకర్ర వేస్తున్నాను. దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చిందాకా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇది పూర్తిగా వేగక ముందే 1 స్పూన్ తెల్ల నువ్వులు వేస్తున్నానండి. ఇవి వేసిన తర్వాత జస్ట్ ఒక 30 సెకండ్స్ మాత్రమే వేయించుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఫైన్ పౌడర్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అవ్వగానే 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేస్తున్నానండి. తర్వాత ఒక 2 నుంచి 3 టమాటాలు తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసేసి కలిపేసుకుందాం అనమాట. ఒక 2 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత ఇందులో ఒక 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం ఫైన్ పేస్ట్ లా చేసి పెట్టేసుకోవాలన్నమాట. చికెన్కి ఇదే మంచి టేస్ట్ ఇస్తుందండి. తర్వాత మళ్ళీ ప్యాన్ తీసుకుందామండి. అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుందాం, ఎందుకంటే నాన్ వెజ్ ఐటమ్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఉప్పు నీటితో కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక 500 గ్రాములు ఇందులో వేస్తున్నానండి. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ చికెన్లో వాటర్ వస్తుంటాయి కదండి, ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యిందాక దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ అనేది వెళ్ళిపోతేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూసారండి, ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసి ఒక 1/2 గ్లాసు వాటర్ వేసేస్తున్నానండి. తర్వాత రుచికి సరిపడు ఉప్పు వేసేసి అలా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసిపెట్టేట్టు మిక్స్ చేసుకుందామండి. తర్వాత ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత అలా మిక్స్ చేసుకొని తర్వాత దీన్ని ఒక 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని. అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనము ఇందాక స్పైసెస్ వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేస్తున్నాను. మొత్తం పడుతుందండి ఇది. తర్వాత చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేస్తానండి, ఎందుకంటే ఇందులో మిరియాలు, పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసాం కాబట్టి కారం ఎక్కువగానే ఉంటుంది. మీకు సరిపోదు అనుకుంటే ఇంకో కొంచెం వేసుకోవచ్చు. 1 స్పూను గరం మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నానండి, 2 ఇళ్లకు ఒకటే దూలం, బ్రతకడానికి అదే మూలం, ఏమిటది? మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారండి, ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారండి, మన చికెన్ గ్రేవీ మసాలా ఎలా రెడీ అయిందో. సూపర్ అంటే సూపర్ అండి. మంచి అరోమా వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది స్మెల్. ఇది మనకు రైస్, రోటీ, బిర్యానీ దేంట్లోకైనా మంచి కాంబినేషన్ అనమాట. అది కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీరు ఖచ్చితంగా ట్రై చేసుకునే రెసిపీ ఇది. మరి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.